హాయ్ ఫ్రెండ్స్, హలో ఎవ్రీవన్. మన ఛానల్లో ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఏపీ హిస్టరీ సబ్జెక్ట్ నుంచి ఇంపార్టెంట్ బిట్స్ అనేది చూస్తున్నాం. గ్రూప్ 2, గ్రూప్ 1లో భాగంగా ఉన్నటువంటి సబ్జెక్ట్లో ఏపీ హిస్టరీ సబ్జెక్ట్ నుంచి ఇంపార్టెంట్ బిట్స్ అనేది చూస్తున్నాం ఫ్రెండ్స్. శాతవాహన కాలంలో స్తూపాలను ఎన్ని రకాలుగా విభజించారు? ఆన్సర్ 3, 3 రకాలుగా విభజించారు. నెక్స్ట్, బుద్ధునిపై భక్తి భావాలను వెల్లడిస్తూ నిర్మించిన స్తూపాలను ఏ పేరుతో పిలుస్తారు? ఆన్సర్ ఏ, ఉద్దేశిక స్తూపాలు. నెక్స్ట్, బుద్ధుని అవశేషాలపై నిర్మించబడిన స్తూపాల పేరు ఏమిటి? ఆన్సర్ ఏ, ధాతుగర్భ స్తూపాలు. నెక్స్ట్, అశోకుడు ఉత్తర భారతదేశంలో ఎన్ని ధాతు స్తూపాలను తొలగించాడు? ఆన్సర్ సి, 12. ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి 12 ధాతు స్తూపాలను తొలగించాడు. నెక్స్ట్, గొప్ప బౌద్ధాచార్యులు ఉపయోగించిన వస్తువులపై నిర్మించబడిన స్తూపాలు ఏవి? ఆన్సర్ బి, పారిభోజక స్తూపాలు. నెక్స్ట్, స్తూపాన్ని వేదికలతో విస్తరిస్తే దానిని ఏమంటారు? ఆన్సర్ డి, మహాచైతన్యం అంటారు. నెక్స్ట్, అమరావతి స్తూపం శాతవాహన రాజు అయిన ఎవరి కాలంలో నిర్మించబడింది? ఆన్సర్ బి, 2వ పులోమావి. నెక్స్ట్, అమరావతి స్తూపాన్ని నిర్మించిన రాజు ఎవరు? ఆన్సర్ బి, హోలుడు. నెక్స్ట్, అమరావతి స్తూపం ఎన్ని మీటర్ల ఎత్తులో ఉంది? ఆన్సర్ ఏ, 1.5 మీటర్ల ఎత్తులో ఉన్నటువంటి అమరావతి స్తూపం. నెక్స్ట్, అమరావతి స్తూపం ఏ ఆకారం వేదికపై ఉంది? ఆన్సర్ సి, వృత్తాకారంగా ఉన్నది. ఏది? అమరావతి స్తూపం. నెక్స్ట్, స్తూపానికి ఎన్ని వైపులా విస్తరింపబడిన వేదికలు ఉన్నాయి? ఆన్సర్ బి, 4 వైపులా విస్తరింపబడిన వేదికలు అనేవి స్తూపానికి ఉన్నాయి. నెక్స్ట్, గాథా సప్తసతి పుస్తకం ఏ దేవుని ప్రార్థనతో మొదలవుతుంది? ఆన్సర్ ఏ, శివుడి యొక్క ఆరాధనతో మొదలవుతుంది. నెక్స్ట్, ఇష్ట దైవాలను పురాణ పురుషులను పూజించే ఏ మతం వీరి కాలంలో ప్రారంభమైంది? ఆన్సర్ సి, పౌరాణిక మతం. నెక్స్ట్, ఆంధ్రదేశంలో మొట్టమొదటి జైనాచార్యుడు ఎవరు? ఆన్సర్ డి, కొండకుందాచార్యుడు. నెక్స్ట్, కొండకుందాచార్యుడు ఎన్ని గ్రంథాలు రచించాడు? ఆన్సర్ సి, 84 గ్రంథాలు రచించారు. ఎవరు? కొండకుందాచార్యుడు. నెక్స్ట్, సమయసారం, ప్రవచనాసారం, పంచాష్టికాయసారం అనే యొక్క 3 భాగాలను ఏ పేరుతో పిలుస్తారు? ఆన్సర్ డి, త్రయసారంగా యొక్క 3 పేర్లను పిలుస్తారు. నెక్స్ట్, అప్పట్లో కరీంనగర్ జిల్లాలో గల ప్రముఖ జైన క్షేత్రం ఏది? ఆన్సర్ ఏ, మునులగుట్ట. నెక్స్ట్, శాతవాహన ఆస్థానంలోని ఎంతమంది సేనాధిపతులు తమ పేర్ల మీదుగా జైన దేవాలయాలను నిర్మించారు? ఆన్సర్ బి, 52 దేవాలయాలను నిర్మించారు. నెక్స్ట్, శాతవాహన ఆస్థానంలోని సేనాధిపతులు జైన దేవాలయాలు నిర్మించాలని ఏ గ్రంథం తెలుపుతుంది? ఆన్సర్ ఏ, కల్ప ప్రదీప. నెక్స్ట్, ఆంధ్రదేశంలో మొట్టమొదటి బౌద్ధాచార్యుడు ఎవరు? ఆన్సర్ డి, మహాదేవ భిక్షువు. నెక్స్ట్, ఎన్ని రోజులకు ఒకసారి బౌద్ధ సన్యాసులు ఉపోదశ సమావేశాలు నిర్వహించేవారు? ఆన్సర్ బి, 15 రోజులకు ఒకసారి. నెక్స్ట్, బౌద్ధ సన్యాసుల ప్రార్థనా మందిరాన్ని ఏమంటారు? ఆన్సర్ ఏ, చైతన్యం అంటారు. నెక్స్ట్, ప్రార్థనా మందిరాలు ఏ ఆకారంలో ఉంటాయి? ఆన్సర్ సి, దీర్ఘ చతురస్రాకారం. నెక్స్ట్, ప్రార్థనా మందిరాలకి ఏ వైపున స్తంభాలు ఉంటాయి? ఆన్సర్ ఏ, కుడివైపున మరియు ఎడమ వైపున. నెక్స్ట్, ఆంధ్రదేశంలో అతి ప్రాచీన చైతన్యం ఎక్కడ ఉంది? ఆన్సర్ బి, గుంటుపల్లి. నెక్స్ట్, గుంటుపల్లి చైతన్యం ఏ రాజు కాలం నాటి బారా గుహలతో పోల్చుతారు? ఆన్సర్ ఏ, మౌర్యులు. నెక్స్ట్,
స్తూపం, విహారం, చైతన్యం, విద్యాలయం ఒకే చోట ఉంటే ఆ ప్రాంతాన్ని ఏమంటారు? ఆన్సర్ డి, ఆరామం అంటారు. నెక్స్ట్, మహా చైతన్యానికి సంబంధించి ఒక చక్కటి ఉదాహరణ. ఆన్సర్ బి, అమరావతి చైతన్యం. నెక్స్ట్, స్తూప వేదికపై ఎన్ని ఆయక స్తంభాలు ఉండేవి? ఆన్సర్ ఏ, 5 ఆయక స్తంభాలు అనేవి ఉండేవి స్తూపంపై. నెక్స్ట్, ప్రతి ఆయక స్తంభంపై ఎవరి జీవిత ఘట్టానికి సంబంధించిన గుర్తులు ఉండేవి? ఆన్సర్ బి, గౌతమి బుద్ధునికి సంబంధించిన గుర్తులు అనేవి ప్రతి ఒక్క స్తూపంపై ఉండేవి. నెక్స్ట్, ఆయక స్తంభంపై బుద్ధుని జన్మ ఏ గుర్తుతో ఉంది? ఆన్సర్ డి, తామర పువ్వు ఆకారంలో ఉన్నటువంటి గుర్తు అనేది బౌద్ధుని యొక్క స్తంభంపై ఉన్నది. నెక్స్ట్, ఆయక స్తంభంపై బుద్ధుడు ఇంటిని విడిచిపెట్టడాన్ని ఏ గుర్తుతో సూచించారు? ఆన్సర్ ఏ, గుర్రం గుర్తుతో సూచించారు ఇంటి నుంచి విడిపెట్టడాన్ని. నెక్స్ట్, ఆయక స్తంభంపై జ్ఞానోదయం అవుటని ఏ గుర్తుతో ఉంది? ఆన్సర్ సి, రావి చెట్టు. నెక్స్ట్, ఆయక స్తంభంపై బుద్ధుని మొదట బోధనను ఏ గుర్తుతో సూచించారు? ఆన్సర్ డి, చక్రం. నెక్స్ట్, ఆయక స్తంభంపై బుద్ధుడు మరణించుటని ఏ గుర్తుతో సూచించారు? ఆన్సర్ ఏ, స్తూపం. నెక్స్ట్, ఏ సంవత్సరంలో అమరావతి స్తూపాన్ని కనుగొన్నారు? ఆన్సర్ ఏ, 1797 సంవత్సరంలో. నెక్స్ట్, బౌద్ధ సన్యాసుల విశ్రాంతి మందిరాలను ఏమని పిలిచేవారు? ఆన్సర్ సి, విహారాలు అని పిలిచేవారు. నెక్స్ట్, బౌద్ధ సన్యాసుల విశ్రాంతి మందిరాలు ఏ ఆకారంలో ఉంటాయి? ఆన్సర్ బి, చతురస్రం ఆకారంలో ఉంటాయి. నెక్స్ట్, 1797లో అమరావతి స్తూపాన్ని కనుగొన్న వ్యక్తి ఎవరు? ఆన్సర్ ఏ, కల్నల్ క్యాలిన్ మెకంజీ. నెక్స్ట్, గుంటుపల్లి ప్రాచీన చైతన్యం ఏ జిల్లాలో ఉంది? ఆన్సర్ డి, పశ్చిమ గోదావరి జిల్లా. నెక్స్ట్, అజంతా గుహల్లోని ఎన్నో గుహలోని చిత్రలేఖనం శాతవాహనులకు చెందింది? ఆన్సర్ బి, 9 మరియు 10. నెక్స్ట్, 9 మరియు 10 గుహలలో ఈ యొక్క శాతవాహనులకు సంబంధించినటువంటి చిత్రలేఖనం ఉన్నది. నెక్స్ట్, అజంతా గుహలోని 10వ గుహలలో ఏ కథ చెక్కబడింది? ఆన్సర్ బి, షడ్డంత జాతక కథ. నెక్స్ట్, అజంతా గుహల్లో రాజు రాణి ఏ వృక్షాన్ని పూజించినట్లు చెక్కబడింది? ఆన్సర్ సి, బోధి. నెక్స్ట్, అజంతా గుహల్లో 10వ గుహలో ఎంతమంది బృందం నాట్యం చేస్తున్నట్లు చెక్కబడి ఉంది? ఆన్సర్ సి, 15 మంది అజంతా గుహలో 15 మంది నాట్యం చేస్తున్నట్లు చెక్కబడి ఉంది. నెక్స్ట్, హలుని గాథ సప్తశతిలో ఎన్ని తెలుగు పద్యాలు ఉన్నాయి? ఆన్సర్ ఏ, 40కి పైగా ఉన్నాయి. నెక్స్ట్, హలుని గాథ సప్తశతిలో గల కొన్ని తెలుగు పదాలు ఏవి? ఆన్సర్ ఏ, అందం మరియు అద్దం. నెక్స్ట్, పులోమావికి అదే అర్థం ఇచ్చే మరో పదం ఏది? ఆన్సర్ సి, స్కందుడు, కార్తికేయుడు. నెక్స్ట్, కాతంత్ర వ్యాకరణం అనే గ్రంథాన్ని రచించింది ఎవరు? ఆన్సర్ బి, సర్వవర్మ. నెక్స్ట్, యజ్ఞశ్రీ శాతకర్ణికి సమకాలికంగా ఉన్న రచయిత ఎవరు? ఆన్సర్ డి, నాగార్జునుడు. ఇంకా ఇటువంటి మరిన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.